వెంటాడితే ఒకప్పుడు వట్టి వసంత కుమార్ ఉన్నాడు కదా, ఆయన ఈనాడు మీద ఇట్లా తప్పుడు వార్త రాస్తే వెంటాడి వేటాడి ఆ కేసు ఆయన ఎంత ఒత్తిడి తెచ్చినా సరే అధిష్టానం నుంచి కూడా నిలబెడితే చివరికి రామోజీరావు గారు అక్కడికి వచ్చి అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు చివరి నిమిషంలో ఆయనకి బెయిల్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంత మొండిగా నిలబడేటటువంటి వాడు వాళ్ళ రాజకీయ నాయకులు ఎవడూ లేడు వీళ్ళ బెదిరింపులకి. అందుకని ఆగిపోతున్నారు. లేదు కనుక వీళ్ళందరూ పరువు నష్టం దావాలేస్తే పేపర్లలో ఇట్లాంటి తప్పుడు వార్తలు వాళ్ళన్నీ మనం ఏది అంటే ఒకడి మీద బురత్సల్లాలనుకుంటే ఏమైనా రాసిపడేయచ్చు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయడం అడ్డదిడ్డంగా ఇట్లా రాసేస్తున్నారు. కాబట్టి అది జనం కూడా ఏదో ఒకటి అదేదో నిప్పు లేనిదే పొగరాదు, నీళ్లు లేనిదే పంపు రాదు ఇట్లాంటి స్టేట్మెంట్లతో దాన్ని నమ్ముతున్నారు. ఒక 20%. టోటల్ మీడియా నమ్మరు, ఏదో అయ్యి ఉండొచ్చులే అని నమ్ముతున్నారు. ఆ ఒక్క లీనియస్ని వీళ్ళు క్యాచ్ చేసుకుని ఎవరి మీదైనా రాసేస్తారంతే జరిగిపోతుంటుంది అక్కడ. కానీ ఒకటి సార్ వీళ్ళు చెప్తున్న పాయింటే, మావోయిస్టు సానుభూతి పరుల ఫోన్ ట్రాప్ చేసే ఆ లిస్ట్లో ఈ సర్వీస్ ప్రొవైడర్స్కి షర్మిల్ గారి నెంబరు ఇంకొక నెంబరు ఇచ్చేసి అలా కూడా ట్యాప్ చేశారు అనేది. అంటే నిజంగా అలాగా దానికి ఏమీ ఒక ఇది ఉండదా, సర్టెన్ నిబద్ధత ఏమి ఉండదా? ఎవరి నెంబర్లు ఇచ్చినా సర్వీస్ ప్రొవైడర్స్ ప్రభుత్వం ఇస్తే కనుక లెటర్ ఇస్తే కనుక ట్రాప్ చేస్తారు. సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చినటువంటిది అయితే ఈ పాటి కేసు ఎప్పుడు